మహోపాధ్యాయ కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర 12వ భాగం 10/5/22వ అధ్యాయం ప్రకరణం కొన్ని సత్కారాలు అంటే శాస్త్రి గారికి జరిగిన సన్మానాలు. ఈ పుస్తకం రాసింది వారి మనవడు అదే పేరు గల వేదం వెంకటరాయ శాస్త్రి. 1918 మద్రాసులో ఆంధ్ర సారస్వత సభ జరిగినది. అందులో సభ్యులు తాతగారికి మహోపాధ్యాయ బిరుదు ఇచ్చారు. ఇస్తూ 11,016 రూపాయలు అంటే 1116 రూపాయలు సమయం గొప్ప సత్కారం. ఈ సందర్భంగా వారొక ఉపన్యాసం ఇచ్చారు. అందులో కొన్ని వాక్యాలు ఏ నామ కేచిదిహ అని ఏ నామకేచిదిహ అని భవభూతి చెప్పుకొన్న తీరుడు ఇన్నాళ్ళ నన్ను ఏదిస్త నికట దూర దవిస్త ప్రదేశముల మీరు అభినందించారు. ఏ నామ కేచిత్ ఇహ ఇన్నాళ్ళక అంటారే అదే. పూర్వం నవద్వీపంలో మహోపాధ్యాయ మహామహోపాధ్యాయ బిరుదులు ఇచ్చే పద్ధతి ఉంది. పెద్దలు ఇలా చెప్తా, పరీక్షకుడు ఏ దేశం నుండి అయినా వచ్చు, అది అభిజ్ఞ మార్గం. అందు ధీ గలదు మదీయం భీ లేనిది ఆజ్ఞ మార్గం. వాగ్దేవతతో శాసనారూపం ఉపాసనలో లఘులఘియో లఘిత ప్రకారాలు కల అందు మదీయాలు లఘిస్త బాలోచిత కతిపయాల్ప గ్రంథరచనా రూప మదీయ జన్మాంతర పుణ్యవశం అంత పాటికే ఉష్మద్రూప వాగ్దేవత వరమస మరియు దేవతను ప్రసన్నమయ్యే వరకు ఉపాసించాలనేటువంటి కానీ త్వరపడిన ప్రయోజనలే. అలాగే నేను 40 సంవత్సరాలు ఉపాసించగా ఇప్పటికి మీ ప్రసాదం మదీయ భాషాభిమాన వివరం మదీయ వాగ్దేవత పూజలో ఆవాహనం, స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వాపణం, ఆసన సమర్పణం, కథా సరిత్సాగరం, అర్ఘ్యం, ప్రతాపరుద్రీయ నాటకం, పాద్యం, మేఘ సందేశాధ్రకిరిక, అలంకారం, ఆంధ్ర ప్రసన్న రాఘవ నాటకాది విమర్శక కింకినీ గణ కించాన శారదా కచ్ నైవేద్యం శృంగార నైషద సర్వంకష వ్యాఖ్య. కనుక ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి 8వ వార్షిక సమావేశం తాతగారు అగ్రాసనాధిపతులుగా ఉన్నారు. నెల్లూరి వర్ధమాన సమాజం వారు వీరిని అభినవ మల్లినాథ బిరుదుతో గౌరవించారు. తిక్కన సోమయాజి విజయం ఉపన్యాసం నెల్లూరి వర్ధమాన సమాజం వారి కోరికను అనుసరి తత్సముఖమున పౌరసభలో 19 మే నెలలో పడి ఇందులో తిక్కన గురించి బెక్కు విషయాలు అందు చమత్కారంగా ఇలా అన్న కారణ విశేషములచే కొందరు గోదావరి జిల్లా వారు తిక్కన నెల్లూరి తెలుగు నెత్తి భారతాన్ని పాడు చేసినాడు అని నిజమతిని మిత్రులతో తెలుపుకొనటం, వారు దాన్ని నెల్లూరి యువరసికుల మ్రోల పలకటం, వీరు అందరకు కక్కిసించడం సంభవించింది. ఆంధ్రులకు ప్రతిమల్లముగా గుంటూరి వారి తిక్కన తమ కృష్ణామండలం వాడని భారతదేశంలో తమ సీమ తెలుగును పెట్టి దాని పుణ్యకృద్వాస్వాధ్యమైన సుధాతరంగిని కావించినాడని వాదించుతున్నాడను ఉన్నారు. ఇప్పటికీ కృష్ణా పినాకుల తెలుగుల ఎక్కువ భేదం సామ్యమే తిక్కన నెల్లూరి వాడు చెందూరి తెలుగునే భారతంలో పెట్టిన మాట వాస్తవమే, కానీ వాడు చేశాడు అంటాం పాడి కాదు. న్యాయంగా గుడి కట్టించాడు అంటే ఇహపర సాధన. ఇలా కాలక్రమం గడుతుండగా మద్రాసు నగరానికి 5వ జార్జి చక్రవర్తి గారి కుమారుడు యువరాజు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాజకుమారుడు ఇప్పుడు విన్సన్ ప్రభు 1922లో వచ్చారు. ఆ సందర్భంగా మద్రాసు విశ్వవిద్యాలయం వారి కోరికతో దక్షిణ భారతదేశంలోని పండితుల నెల్లరు యువరాజు సత్కరించారు. తాతగారు ఆంధ్ర పండితులలో ప్రథములుగా బంగారు తోడ జోడు శాలువలతో సత్కరింప
నాటి దినచర్య కొంత వినోదం. ఆ కాలంలో సహోపాధ్యాయులు ఎన్సీఓ దేశంలో ప్రవర్తిల్లుతా దేశమంతా అట్టుడికినట్టు అడిగిపోవు. ఆ రోజు జనవరి 13, 1922 ఊరిలో అల్లర్లు బాగా జరిగాయి. జనులు ప్రోగై ఆఫీసర్లను, మోటార్లను పోయేవాళ్ళని, ఆంగ్ల వేషం వాళ్ళని పోనీయక ఆపుతూ వీధి మరమ్మతులకై పోసి ఉండినటువంటి రాళ్లను రువ్వుతూ గంధీకి జై, మహమ్మద్ అలీ, షౌకత్ అలీకి జై అని భీకరంగా అరుస్తారు. ఆ రోజు ద్వితీయ ఆంధ్ర పండితులుగా సత్కారం పొందవలసిన వాడు శ్రీ చదలవాడ సుందరరామ శాస్త్రులవారు. వారు ఈ గుంపులు తప్పించుకొని ఎట్లు రాజావారి దర్శనానికి ఎగగలం అనే సందేశంతో తమ ఉడుపులను మూటగట్టుకొని కుమారుణ్ణి వెంటబట్టుకుని చొక్కాయే లేకుండా ఎవరో పౌరోహితుడిలాగా మా ఇంటికి వచ్చి తాతగారు భోజనం ముగించుకొని మోటారుకై కాచుకొని ఇంతలో అదియు రాగానే వేషాలు ధరించి బయలు తంబుశెట్టి వీధి చివర పోకకు మునిపే మల్లు అల్లరి మూక వీరిని అడ్డిగి గుంపంతా చేత రాడు తీసుకొని రువ్వే కుట్టడానికి సిద్ధపడు. రువ్వు వారి బండిలోని వారికి అందరికీ మతిపోయి భయపడసాగా. తాతగారు మాత్రం భయపడగా డ్రైవర్ని పిలిచి గంధికి జై అని అరవమని చెప్పి వెంటనే గంధికి అంటే గాంధీకి జై అన్న. గుంపు వెంటనే రాళ్ళు రువ్వటం మారి వీరికి దారి. మెల్లగా ఈ ఉపద్రవాన్ని తప్పించుకొని సెనేట్ హాలు దగ్గరకి పోగా పోలీస్ సార్జెంట్ నివారి అతడు ఆజానుబాహువు గుర్రం మీద ఉన్నాడు. ఒకరి మాట వినిపించుకునే స్థితిలో లేడు. కొన్ని వందల మోటారు బళ్ళు నిలిచాయి. మెల్లగా తాతగారి అతన్ని పిలిచి తాము యువరాజు గారి దర్శనానికి ఆహ్వానం చేత పోతున్నామని తెలపగా వారి బండిని మాత్రం పోనిచ్చారు. లోపలికి పోయిన తర్వాత ఆసీనుడై మొదట తాతగారిని సంస్కృతంలో అగ్రగణ్యులుగా బహూకరించడానికి ఏర్పాట్లు చేసి ఒకానొక ఆచార్యుల వారికి కూడా గౌరవం జరగాలి. ఒక విశ్వవిద్యాలయ ఉద్యోగస్తులు తాతగారితో వారు తాతగారు సంస్కృతాంధ్రాలలో రెంట ప్రధాన స్థానం అందగలవారని, ఆయాచార్యులు ఒక సంస్కృతమంది ప్రధాన స్థానం యోగ్యులు కాన ఈయనకు అవకాశం పోయిందని, మళ్ళా వారికి అవకాశం దొరకదని, అందుచేత తాతగారు ఆంధ్ర పండితుల ప్రధాన స్థానం అంగీకరించాలని తాతగారు తమకిది చాలా గౌరవమని పని ఆంధ్రంలోనే బహుమతిని పొందారు. ఎన్ని సత్కారాలు జరిగినా, ఎంత ద్రవ్యం వచ్చినా సముద్రం మీద వేసిన చక్కెరల కుటుంబ భరణానికి, వైద్యం చేయించుకోవడానికి ఖర్చు. ముసలితనంలో ఇబ్బందులు పడలేక గద ముద్రాక్షరశాల విక్రయించారు. కానీ ఇబ్బందులు వారిని ఎన్ని అవాంతరాలు వచ్చినా తాతగారు ధైర్యం వహించరు. మళ్ళా ఏదో ఒక విధంగా మంచి కాలం రాక తప్పదనే అనుకుంటున్నాను. నెల్లూరి కాపురం రుణ తాతగారికి 69 సంవత్సరాలయ్యాయి. వృద్ధాప్యం వచ్చి అచ్చాఫీసు విక్రయం చేశారు. ఇక మద్రాసులో ఎందుకుండాలి? చేస్తున్న పని విద్యాభిషేకం, గ్రంథాలు రాయటం, ముద్రించడం. పోషకులు నెల్లూరులోనే ఉన్నారు. శిష్యులు అక్కడ అనేక మంది. జన్మభూమి మళ్ళా నెల్లూరు చేసి శిష్య బృందం నడుమ నుండి తమ నాటకాలు వారిచే మునుపటి కన్నా చక్కగా ఆడిస్తూ గ్రంథాలు రచించి ప్రకటిస్తూ నెల్లూరులో కాలం గడిపే కోరిక పుట్టింది. అనంతరం జరిగిన విషయాలను మా కుటుంబానికి మహోపకారం కావించి ఏనాది రెడ్డి గారి మాటల్లోనే చెప్తా. నెల్లూరు వర్ధమాన సమాజం వారి కోరిక కోసం వారి యాజమాన్యంలో శాస్త్రుల వారు కొన్ని ఉపన్యాసాలు చేశారు. ఆముక్త మాల్యత గురించి ఉపన్యాసం చేయబడి మైదవోడు చెంగయ్య పంతులు, తూములూరి శివరామయ్య పంతు గారు మొదలైన వారు పండితవర్యులు మీ వదల విశేషాలు తెలుసుకోవటానికి అందుబాటు లేని మద్రాసులో నివసించారు. నెల్లూరులో నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుంది అని కోరారు.
నెల్లూరు నివాసం ఏర్పరచుకొని మాకు మంచి విషయాలు తెలుపుతూ మమ్మ ఆదరించాలని కోరా. సరే, మంచి కార్యమే. నా ఊళ్ళో నా శిష్యుల మిత్రుల మధ్య నివసించటానికి నేను సంతోషిస్తా. ప్రస్తుతం ఉద్యోగం మానేశా. కుటుంబ భారం ఎక్కువ, వృద్ధతయు రుగ్మతయు అధిగమిస్తోంది. మరి ఈ గ్రంథ విక్రయాన్ని కాలం గడపడానికి నేను వేల కొలది ఇల్లు కొనటం ఎట్లు ఘటించునే శాస్త్రి గారు అన్నారు. ద్రవ్యానికై మీరు ఆలోచించద్దు, ఆ భారం మా మీద ఉంది అని పెద్దది. అలా అయితే ఇల్లు కొనిపెట్టండి అన్న. శాస్త్ర భారత నివసించడానికి శ్రీమాన్ శ్రీ నేల తిరువెంకటాచార్యులు గారు రంగనాయుకల పేటలోని 4,500 రూపాయలు ఒక ఇంటిని ఏర్పాటు చేసి అట్టు చెప్పి విక్రయ ధనానికి తొందర కలిగి మొదట వాగ్దానం చేసిన మహనీయులు తొందర చేశారు. ఈ తొందరలో చందా పద్ధతి ధనం వడగూర్చట వ్యవధి. ప్రస్తుతం ఏ బ్యాంకులోనైనా అప్పు చెల్లించి నెమ్మదిగా మనం ప్రభువులుగా సందర్శించి ధనం గడించి అప్పు తీర్దామని మైదవోలు చెంగయ్య గారు సలహా ఇచ్చారు. అందరూ ఒప్పు. వెంటనే 5,000 రూపాయలు ఈ కొత్త ఇంటికి, మా మద్రాసు ఇంటిని రెండిని ఆడుమానం పెట్టి తెచ్చిన పైకంతో ఆ ఇంటిని తాతగారి ఇంట నివసించడానికి ప్రారంభించి ఈ పెద్దలు ధనం వసూలు చేసి ఆ అప్పులు తీర్చే ప్రయత్నం చూశారా. విధి విలాసం అప్పును మాట మీక కాలం గడపగోరి అత్తాఫీసులో విక్రయించే నిశ్చింతగా కాలం గడుపుతున్న బ్రాహ్మణ్ దైవం వల్ల రుణాన్ని అంతగట్టి ఆ సంవత్సరమే జూలై నెలలో తాతగారికి అఖండ గౌరవం. పూర్వం వారికి క్రిస్టియన్ కాలేజీలో శిష్యులుగా అనంతరం సన్యసించి అప్పుడు జగద్గురువుగా శంకరాచార్య స్థాపిత శారదా పీఠాన్ని అధిష్ఠించిన భారతీ కృష్ణ తీర్థ స్వాములు పూరీ స్వాములు తమ పూర్వాశ్రమ గురువులైన శాస్త్రులుగా గొప్ప సత్కారం చేశారు. నెల్లూరులో సర్వజనీనమైన నిండోలగం ఒకటి జరిగి అందు తాతగారికి 6 బిరుదాలు: మహోపాధ్యాయ, విద్యాదాన వృత మహోదధి, పండితరాజ, వేదాంగ శాస్త్ర జాల మహోదధి, సనాతన ధర్మరత్నాకర, సర్వతంత్ర స్వతంత్ర అనే బిరుదులిచ్చి పైగా పుత్ర పౌత్ర పారంపర్యంగా నెలకు 150 రూపాయలు తమ మఠం నుండి పంపి ఏర్పాట్లు చేశారు. ఆ సభకు దక్షిణ భారతంలోని ప్రముఖులందరూ వచ్చారు. ఆ సంవత్సరమే తాతగారికి చాలా జబ్బు చేసి ఇంటిలో ప్రవేశించిన ముహూర్తం అని కొందరు శాస్త్రుల వారు ఆ దెబ్బలో చనిపోతారన్నారు. కొన్ని నెలలకు ఎలాగో ప్రాణ సంశయ దశ నుండి తప్పించు. దీని చేత వాకి ఏర్పడిన దీని దౌర్బల్యం మాత్రం 70 సంవత్సరాలు పూర్వం మంచి ఆరోగ్యంగా ఉండిన వారు అగటం నాకు కూడా ముసలితనం వస్తుందని నేను అనుకోలేదురా అని నాతో చాలాసార్లు. కొన్ని నెలలలో చాలా ముసలివారై పూర్వం ఉండిన దారుఢ్యంపై దౌర్బల్యం వచ్చి చర్మదశ ప్రారంభం. రాను రాను మంచం మీదనే పరుండి ఉండేవారు కుర్చీలో కూర్చుండే పనే శక్తి కూడా తగ్గిపోయి కూర్చుండటం బద్ధకమై క్షౌరమే మానేసి గడ్డం పెరగటం ప్రారంభం. పైగా నిరంతరం చదువుతూ ఉండటం చేత కంట ఎల్లప్పుడూ నీరు కారటం, దృష్టి మందగించడం. ఈ ఉత్సవమైన కొన్ని నెలలు తాతగారికి దుఃఖంగా కలిమిలేములు కామెడి కొండలు కదా. వ్యాధిగ్రస్తులుగా ఉండిన మా నాయన గారు తాతగారికి ఏకైక సంతానం. 1922 డిసెంబర్ 14 నెల్లూరి రంగనాయుకుల పేటలోని ఇంటిలో పరమపదించారు. వార్ధక్యం కలిగిన ఈ దుఃఖం చేత తాతగారు కుంగిపోయారు. తాతగారు అచ్చాఫీస్ పనిలో నియోగించారు. చాలా కాలం జ్యోతిష్పతి ముద్రాక్షరశాల నిర్వహించారు. వారికి చక్కని అపరంజిని భోజన శరీరచ్చాయి. వ్యాయామాల్లో చాలా కుశలు. బాల్యలో లెక్కలేని ఆట పందాలలో ప్రసిద్ధి పొందారు. సాండు పద్ధతిని అవలంబించి శరీర వ్యాయామం చేసి మహాబలిష్ఠులుగా బలవంతులుగా మద్రాసులో ఉండిన జట్టీలు మల్లులు వీరికి దాసులు. గుర్రాల పిచ్చి ఒకటి అధికం. గుర్రపు రేస్ అంటారు, హార్స్ రేస్. గుర్రపు స్వారీ నేర్చటమే కాక దాని పందాలు కూడా తయారు.
ఏకకాలంలో ఇంట 3-4 గొప్ప గుర్రాలు సిద్ధంగా వీరు పురశోచితమైన జీవితం జరిపి ఒకపాటి సంస్కృత ఆంధ్రాలో ప్రవేశం. తాతగారి ఆముక్తమాల్యద వ్యాఖ్యకు తాతగారి చిత్తుగా వ్రాసిన దాన్నంతా ముద్రల ఉచితంగా నకలు వ్రాసేవారు. మొదటి 4-5 ఆశ్వాసాలు వీరి వ్రాసిందంతా పదల పరిచి ఉన్నానే. తాతగారి వ్రాతకు వీరి వ్రాతకు తటారున భేదం కనిపెట్టడం కష్టం. ఇంగ్లీషు వ్రాత కూడా అలాంటిదే. కానీ వీరి వ్రాత తాతగారి వ్రాత కన్ సుందరం. అరేబియన్ నైట్స్ ఎంటర్టైన్మెంట్స్ కథలను సమగ్రంగా తెలుగులోకి తర్జుమా చేసి ఏ కారణం చేతనో వ్రాత ప్రతి చింపేసి కృష్ణలీల తరంగిణి వీరికి గుడ్డి పాఠం. కంఠస్వరం అతి మనోహరం. ఏమైతే కొంతకాలమైన తర్వాత విశేష శరీర వ్యాయామం చేసేవారు. అభ్యాసమైనట్టువి కొన్ని వీరి కలవరు. క్రమంగా అభినయలపై ఎల్లమందుల గిరుపొందు నల్లమందు తొలుత అని దేహదార్ఢ్యానికి ఉపయోగించిన క్రమముగా శరీరాన్ని పొంగదీసి ఏ పని చేయటానికి కోరిక లేకపోయి మరొకవై తుదకు అత్తాఫీసు వ్యవహారాలలో అశ్రద్ధమై తాతగారికి తొలి దినాల్లో కుమారుని గురించి చింత ఒకటి ఏర్పడి మా నాయనగారి క్రమంగా శరీరంలో దౌర్బల్యం ఏర్పడి తుదకు నెల్లూరి కదిలే కాలానికి ప్రాణాంతికమై తాతగారికి అనారోగ్యం ఎక్కువైపోయింది. పాదాలు 2 వాచాయి. ఈ వాపు మాత్రం చనిపోయే వరకు స్వాముల వారు అసహాయోద్యమంలో పాల్గొని జైలుకు పోయినదు వారి సహాయం నిలిచిపోయి అప్పుడు ఒకటి కొత్తగా ఏర్పడింది కదా అనే చింత హృదయంలో బాధి. ఈ కష్టపు రోజుల్లో శ్రీ గునుపాటి యానాదిరెడ్డిగా వారి రుణ విముక్తికి తాము పాటు పడగలమని చెబుతూ అందుకై ప్రయత్నాలు చేస్తూ ఓదార్చేవారు. రెడ్డిగారు తమ నివేదికలో ఇలా ధన సంపాదనకై తొలుక వాగ్దానం చేసిన పెద్దలు పలుమార్లు సందర్శించి వారు నిర్ణయించిన వాయిదాలకెల్లా హాజరై ధన సంపాదన జరగల రోజు వడ్డీ పెరుగుద రుణప్రదాతలు త్వరబెట్టారు. తొలిదటి వాగ్దాదాతలకు మిత్రులకు శిష్యులకు శాస్త్రుల వారు జాబులు వ్రాశారు. ప్రత్యుత్తరాలు వ్రాసినా కొందరు వ్రాయని కారణంగా కొందరు స్వస్థలానికి నివాసం ఏర్పరచుకున్నామని సంతోషించడానికి బదులు రుణ బాధ. తాతగారి చివరి రోజులు ఈ విధంగా పరిణమించి ఏదైనా ద్రవ్యం వస్తే వెంటనే దానికి 2 ఖర్చు. ఎప్పుడూ జీవితంలో సత్కారాలకై నానారాజ సందర్శనానికై అలవాటు బొత్తిగా లేని వారైన గద్వార సంస్థాన ప్రభుడు సీతారామ భూపాల బహద్దరు వారిని దర్శించడానికి 1924 గద్వాల వెళ్ళి అక్కడ మంచి సత్కారమే జరిగి ఆస్థాన పండితులు ఎక్కువగా అభినందించి ఆ పండితుడు వీర వైష్ణవుడు. విద్యా విషయంలో శాస్త్రుల వారితో ప్రసంగిస్తూ రోజు శాస్త్రుల వారి మీద భక్తి అధికంగా ఉండగా ఒకరోజు వారు చెప్పిన విషయాలు ఆశ్చర్యపడి మేము ఎన్నడూ స్మార్తులకు నమస్కరించలేదు. ఇదిగో సరస్వత్యంత సంభూతులై తమకు నమస్కరిస్తున్నామన్నారు. శ్రీ పుల్లగుండి వెంకటాచార్యులు శాస్త్రులు గారి వంటి పండితుడిని కానీ విని ఎరగవని శ్లోకం రాశారు. ఈ దుర్గధీతామస్త్రై గైర్వాణ గ్రంథజాలే అంధ్రగ్రంథేషు తథా నహి దృష్టగా శృత శరోవా. ఇంకా 10 శ్లోకాలు పద్యాలు వ్రాసి శ్రీ మహారాజా వారు తాతగారిని తమ ఆస్థానంలో కొంతకాలం ఉంచుకొని 600 రూపాయలు బంగారు తోడ జోడుశాలువలు ఇచ్చి మార్చి 26/6 వీడ్కోడిపై నెల్లూరులో తాతగారి శిష్యులు సంపాదించిన గృహం చాలా పాత. అందులో వారు చేసిన కొత్తల్లో తలుపులు లేవు. అయిన దూరాలు అడవి కొయ్య వానాకారంలో ఒత్తిగా నిలబడే ఎంత మాత్రం నివాస యోగ్యంగానే గద్వాల నుండి వచ్చిన వెంటనే పైకెప్పు నెత్తిన పడకుండా ఇంటిని కాపాడుకోవడానికి డబ్బంతా ఖర్చే. అలా వచ్చిన ద్రవ్యమంతా వ్యయమవుతాయి. ఇట్లాంటి వాటిని మిగిలి ఇంటికి చెందే. రేపు బహుశా చివరిని 24 ఆంధ్ర భాషాభిమాని సమాజం.